హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ని. అడ్వకేట్ అని నేను ఎందుకు స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే, నేను నిన్న అంతకు ముందు రోజు చేసిన 2 వీడియోస్లో కింద చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ అని నేను అనను, కానీ అంటే అక్కడ నా కంటెంట్ కరెక్ట్ అని వాళ్ళు ఒప్పుకున్నట్లే. లేదో కంటెంట్ తప్పైతే కంటెంట్ తప్పనే మాట్లాడతారు కదా, అంటే కంటెంట్ మీద డిస్కషన్ పెడతారు కామెంట్స్లో. అలా కాక ఫేషియల్ చేయించుకోండి మేడం, లేదా సమ్ అదర్ థింగ్స్, ఇవెందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే, మీకు తెలుసు నేను మాట్లాడే ప్రతి మాట కరెక్టే అని మీకు తెలుసు. మీరు నన్ను కామెంట్ చేసేదానికి నేను మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు కనపడక నా ఫేస్ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పోలీసులతో కానీ అడ్వకేట్స్తో కానీ ఎవరైనా పెట్టుకోవాలి అంటే కాస్త ముందు వెనక ఆలోచించి పెట్టుకోండి. ఇది బెదిరిస్తున్నాను అనుకోండి, లేదా మీ ఇష్టం, మీరు ఎట్లా తీసుకున్నా నాకు ఓకే, అర్థమైంది కదా, మీరు ఎలా అయినా తీసుకోండి. బట్ బీ కేర్ఫుల్. అడ్వకేట్స్తో పోలీసులతో పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి కామెంట్స్ పెట్టాలి. మీరు టాపిక్ మీద ఎన్ని కామెంట్స్ అన్నా పెట్టండి, దానికి రిలేటెడ్గా మా వాళ్ళు కానీ నేను కానీ ఆన్సర్స్ ఇస్తాం. మరీ ఓవర్ చేస్తే వాళ్ళకి లీగల్ నోటీసులు ఖచ్చితంగా ఇష్యూ చేస్తాము. మీరు రక్షా ఏవియాన్ షో అనే ఒక దీని కిందకు వచ్చి ఒక అడ్వకేట్ మాట్లాడిన మాటల కింద కామెంట్స్ పెడుతున్నప్పుడు నేను చూశాను 2-3, మా వాళ్ళు సహజంగా అవన్నీ టేక్ కేర్ చేస్తారు. బట్ నేను 2-3 చూశాను, వాళ్ళకి ఒక సబ్స్క్రైబర్ కూడా ఉండడు. అప్పుడే అది ఓపెన్ చేసినట్లు ఉంటుంది అన్నమాట. అంటే మమ్మల్ని కామెంట్ చేయటానికి ఓపెన్ చేసినట్లు ఉంటుంది. న్యూ ఛానల్ అప్పుడే ఓపెన్ చేసినట్లు ఉండింది, నేను చూశాను క్లియర్గా. అంటే కామెంట్ చేయటానికి న్యూ ఛానల్ ఓపెన్ చేసి కామెంట్ చేస్తారా? లేదు, అది ఓల్డ్ ఛానలే అయి ఉండొచ్చు. మీ ఛానల్ డెవలప్మెంట్ కోసం మీరు చూసుకోండి. దానిలో ఒక సబ్స్క్రైబర్ కూడా ఉండరు. ముందు కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టండి. మీరు ఛానల్ ఎందుకు ఓపెన్ చేశారు? మాట్లాడే వాళ్ళని బెదిరించడానికా, బ్లాక్మెయిల్ చేయటానికి ఓపెన్ చేశారా? కాదు కదా. మీరు మీ ఛానల్ని డెవలప్ చేసుకోండి, దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే 1-2 మాటలు మాట్లాడండి. ఇప్పుడు ప్రశ్న రావణ కోసం ఎంతోమంది మంచిగా మాట్లాడుతున్నారు, అలాగే మేము పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుతున్నాం. తప్పేముంది? మేమేమి ప్రశ్న రావణ దగ్గరికి వెళ్ళిపోయి మేమేమి తప్పుగా కామెంట్ చెయ్యట్లా, లేదా జడా శ్రావణ్ గారిని మేమేం బాడీ షేమింగ్ చేయలా. మరి మీరు ఎందుకు వచ్చి చేస్తున్నారు? నాకు తెలుసు ఆ కామెంట్లు చేసేవాళ్ళు ఎక్కడ నుంచి వస్తున్నారు అనేది నాకు క్లియర్గా తెలుసు. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. వితౌట్ ప్రూఫ్ మేము మాట్లాడం. నా దగ్గర ఖచ్చితమైన ప్రూఫ్ ఉంది. ఇన్ని రోజులు రాని కామెంట్స్ ఈ రోజే ఎందుకు వస్తున్నాయి, ఈ 2 రోజుల నుంచే ఎందుకు వస్తున్నాయి అంటే మీరు ఎవరికి భయపడుతున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించుకొని, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్లు పెట్టండి. అర్థమైందా? నేను ఆంధ్ర హైకోర్టులో వర్క్ చేశాను, తెలంగాణ హైకోర్టులో వర్క్ చేస్తున్నాను, అలాగే బెంగళూరు హైకోర్టులో నాకు సంబంధించిన కేసెస్, అంటే నా అడ్వకేట్ నెంబర్ మీద ఫైల్ చేసిన కేసెస్ రన్ అవుతున్నాయి. తెలంగాణలో డిఫరెంట్ కూకట్పల్లిలో కావచ్చు, రాజేంద్ర నగర్లో కావచ్చు, ప్రతి దగ్గర నాకు నా నెంబర్ మీద రిజిస్టర్ అయిన కేసెస్, ఫైల్ చేసి మేము వాదిస్తున్న కేసెస్ ఉన్నాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు. నెక్స్ట్, కమింగ్ టు ద పాయింట్. జడా శ్రావణ్ కుమార్ గారు, ఆయన జడ్జి అని చెప్తారు, జడ్జి నుంచి రిజైన్ చేసి హైకోర్టుకు వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్తారు.
కానీ హైకోర్టు అడ్వకేట్ లిస్ట్లో ఆయన నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అనే ఉంటుంది, చూసుకోవచ్చు మీరు ఎవరైనా. ఓకే, నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్కి ప్రాక్టీసింగ్ అడ్వకేట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది జడా శ్రావణ్ కుమార్ గారికి చాలా బాగా తెలుసు. ఆయన కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు ఆయనకి అది కన్ఫామ్గా తెలుసు ఆయన తప్పు మాట్లాడుతున్నారు అని. కానీ తప్పు మాట్లాడినప్పుడు తప్పు మాట్లాడుతున్నారు అని ఒప్పుకునే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. మోస్ట్లీ తప్పుని కవర్ చేసుకోవటానికో లేదా ఎదుటి వాళ్ళ మీదకి తోసేయటానికే చూసే ప్రపంచంలో ఉన్నాం మనం ఈ రోజుకి. ధైర్యంగా అవును మేము తప్పు చేశాము, కరెక్టే, నేను నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్నే, నేను ఇంకొకళ్ళ నెంబర్ కింద నా కేసును ఫైల్ చేసి వాదిస్తున్నాను ఆయన ఎక్కడన్నా చెప్పారా? చెప్పలేదు. నేను జడ్జిగా మానేసి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ కోర్టులో వాదిస్తున్నాను అని చెప్తున్నారు ఆయన. జడ్జిగా అసలు అంత చిన్న వయసులో ఆయన ఎందుకు రిజైన్ చేశారు అని మీరు ఎవరైనా అడిగారా? మీరెవరు అడగరు, ఎందుకంటే మీకు అంత అవసరం ఉండదు. ఆయన ఏదో చెప్తారు, మనం వింటాం. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్కి అగెనెస్ట్గా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్కి అగెనెస్ట్గా ఉన్న మీరందరూ మీ మనిషి యొక్క తప్పుల్ని ఎత్తి చూపటానికి మీకు ధైర్యం లేదు. మీ మనిషిని మీరు క్వశ్చన్ చేసేదానికి ధైర్యం లేదు. ఎదుటి వాళ్ళనైతే 100 క్వశ్చన్లు వేస్తారు, 100 మాటలు మాట్లాడతారు. వాటికి కరెక్ట్ ఆన్సర్ దొరికితే అవతల వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేని విధంగా మాట్లాడతారు. ఆలోచించుకొని ఏదైనా సరే ఒక పని చేయాలి. అన్ని మతాలు సమానమే. అలాగే మేము హిందూ మతం, సనాతన ధర్మం, మేము మా ధర్మాన్ని ప్రేమిస్తాం. మా ధర్మానికి సంబంధించి ఎవరైనా ఏవైనా మాట్లాడితే దాన్ని ఖండిస్తాం. ఇక్కడ ప్రశ్నారావాన్ని మేము ఖండించింది సనాతన ధర్మానికి సంబంధించి పిచ్చి మాటలు మాట్లాడాడు కాబట్టే మేము ఖండించాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేశారనో ఇంకొకటనో ఇక్కడ ఖండించాల. ఆయన వీడియోస్ అన్నీ చూడండి, ఎంత వరస్ట్గా మాట్లాడారో ఆయన. అలా రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ కోసం మాట్లాడారు, ఆయన చేసింది కూడా తప్పే, తప్పు కాదని ఎవరన్నారు? అట్లాగే తప్పు ఎవరు చేసినా, ఇప్పుడు మేము సనాతన ధర్మంలోనే ఉన్నాము, మరి మేము రాధా మనోహర్ దాస్ చేసింది తప్పనే ఒప్పుకుంటున్నాము. మరి అలాగే ప్రకాష్ రాజ్ కానీ ప్రశ్న రావణ్ కానీ చేసింది తప్పు కాదా? అసలు ఈ గొడవకంతటికి మూల కారణమైన జడా శ్రావణ్ గారు చేసింది తప్పు కాదా? దళిత క్రైస్తవం అనేది లేకుండా ఒకటి కొత్తది క్రియేట్ చేసి దళిత క్రైస్తవం అనే ఒక సభని రన్ చేసి ఆ సభలో రావణ్కి మైక్ ఇచ్చి పిచ్చిగా మాట్లాడించడం జడా శ్రావణ్ గారు చేసిన తప్పు కాదా? మరి దాన్నంతా మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు? నన్ను అడిగారు రాధా మనోహర్ దాస్ గారు చేసింది తప్పు కాదా అని. కరెక్ట్, తప్పే. బైబిల్ కోసం తప్పుగా మాట్లాడినా తప్పే, ఖురాన్ కోసం తప్పుగా మాట్లాడినా తప్పే. అలాగే ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మా సనాతన ధర్మాన్ని వ్యతిరేకంగా ఒక్క తప్పు మాట మాట్లాడినా కూడా అది తప్పే. ఇది అర్థం చేసుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. జై హింద్, జై భారత్.